హాయ్ అన్న, మీ సత్యాన్ని నేను పోయిన వీడియోలో అయితే ఫస్ట్ లేయర్ నేర్పించాను. ఇప్పుడు సెకండ్ లేయర్తో వచ్చాను. ఇదిగోండి అన్న, సెకండ్ లేయర్ ఆల్మోస్ట్ కలిసిపోయిందన్న. ఇప్పుడు మిగతాది మనం కలుద్దాం. ఫస్ట్ వీడియోలో అర్థమైందని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు సెకండ్ లేయర్ కూడా అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడన్నా సెకండ్ లేయర్ నేర్చుకోకపోతున్నాం. ఇప్పుడు ఇక్కడ గ్రీను రెడ్ ఉంది, కింద ఉంటుందన్న గ్రీను రెడ్. ఇవ్వండి, రెడ్ గ్రీన్ ఇక్కడ ఉంది. ముందు పైన రెడ్ ఉంది కాబట్టి రెడ్ స్ట్రైట్గా పెట్టుకోకుండా కొద్దిగా సైడ్కి పెట్టుకోండి. ఎందుకు సైడ్ పెట్టుకోమంటున్నానంటే పైన ఉన్న కలర్ ఉంది కన్నా అది సైడ్కి పెట్టుకుంటేనే కలిసిద్ది. ఫేస్ టు ఫేస్ పెట్టుకుంటే కుదరదు, ఇటు పెట్టుకున్నా కానీ కుదరదు. ఏది రెడ్ ఉంది కాబట్టి రెడ్ సైడ్ పెట్టుకోవాలి. ఒకవేళ గ్రీన్ ఉంది అనుకున్నాను ఇక్కడ ఇటే వేసుకోవాలి. ఇప్పుడు రెడ్ ఉంది కాబట్టి ఇటు వేసుకున్నాను. ఇప్పుడు ఇటు సైడ్ ఉంది కన్నా కలిసేది ఇది కాబట్టి ఇక్కడికి వెళ్ళాలిగా, అందుకే దీన్ని దించి ఇటు సైడ్ వేయండి, ఒకటి పైకి వేయండి. ఇప్పుడు ఇది మళ్ళీ వన్ టైం ఇటు వేసి ఇప్పుడు మళ్ళీ రైట్ సైడ్ది డౌన్ చేసి ఇప్పుడు డౌన్ది రైట్ వేయండి అన్న. అప్పుడు రైట్ ఉంది కదా, రైట్ని అప్ వేయండి. కలిసింది ఇవ్వండి, రెడ్ గ్రీను. ఇవ్వండి మళ్ళీ ఇక్కడ ఏముంది, ఆరెంజ్ గ్రీను కింద ఉంటుంది చూసుకోండి. ఆరెంజ్ గ్రీన్ ఇవ్వండి అన్న, ఆరెంజ్ గ్రీను. ఇప్పుడు చెప్పాగా ఇగో ఇక్కడ గ్రీన్ ఉంటే వేసుకోమని, రెడ్ ఉంటే వేసుకోమని. ఇప్పుడు ఇగో ఫేస్ టు ఫేస్ గ్రీన్ ఉందిగా, ఆరెంజ్ ఉందిగా, గ్రీన్ ఇటు ఉందిగా, ఆరెంజ్ ఉంది కదా, ఆరెంజ్ ఉంది కాబట్టి ఇటు సైడ్ వేయండి. ఇటు సైడ్ వేసి కలవాల్సింది ఇది కదా, దీన్ని డౌన్ చేసి డౌన్ది రైట్ వేసి రైట్ది అప్ వేయండి అన్న. మళ్ళీ దీన్ని కలపాలి కదా, వన్ టైం ఇటు వేసి దీన్ని ఇది ఉంది కదా, దీన్ని డౌన్ చేసి దీన్ని కలపండి అన్న. ఇదిగోండి ఆరెంజ్ గ్రీన్ కలిసిపోద్ది. ఇప్పుడు ఆల్మోస్ట్ మొత్తం కలిసిపోయిందన్న, చూడండి. ఇదిగోండి ఇప్పుడు బ్లూ ఆరెంజ్ కలపాలి కాబట్టి ఇదిగోండి నన్ను ఎక్కడ ఉంది, ఆరెంజ్ ఉంది కదా, ఇటు సైడ్ వేసిండు. ఇప్పుడు కలపాల్సింది ఇటు సైడ్ కదా, దీన్ని డౌన్ చేసి డౌన్ది రైట్ వేసి లెఫ్ట్ వేసి లెఫ్ట్తో అప్ వేయండి అన్న. ఇప్పుడు మళ్ళీ డౌన్ది లెఫ్ట్ వేసి రైట్ది డౌన్ వేసి డౌన్దేమో లెఫ్ట్ వేసి రైట్ వేసి రైట్ది అప్ వేయండి అన్న. కలిసిపోయింది సెకండ్ లేయర్ కలిసిపోయిందన్న. నాకు కొంతమంది చాలామంది అంటున్నారు ఇప్పుడు ఇక్కడ ఇది బాగానే ఉంది కానీ రెడ్ ఏమో అటు వెళ్ళిద్ది, బ్లూ ఏమో ఇటు వెళ్ళిద్ది, అది కలపడం ఎలాగా అంటారు. చాలా సింపుల్ అన్న, అది కూడా నేను చూపిస్తాను చూడండి. ఇది కూడా అన్న, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, అది మీరు వేరేలాగా అర్థం చేసుకోవచ్చు. కానీ దీన్ని ఇక్కడ ఇగుండన్న బ్లూ ఆరెంజ్ ఉంది కదా, ఇక్కడ బ్లూ ఏమో ఇటు ఉందనుకో, ఆరెంజ్ ఏమో ఇటు ఉందనుకో, దాన్ని ఒక్కొక్కసారి నా దృష్టిలో అయితే లాక్ అనుకుంటాను నేను. దాన్ని లాక్ తీయాలంటే చాలా ఈజీ అన్న, కానీ ఇక్కడ నాకు ఇక్కడ కుదరలేదు. అందుకని ఇగోండి 1 మినిట్, ఒక్క నిమిషం ఆగండి అన్న. ఇవ్వండి దాన్ని వదిలేయండి, దానికి నేను నచ్చలేదు అనుకుంటా. ఇప్పుడు ఇక్కడ గ్రీను రెడ్ ఉంది కదా, ఇది ఇక్కడికి వెళ్ళాలి కదా మిడిల్లోది. ఇక్కడ సపోజ్ ఇక్కడ ఇటు సైడ్ బ్లూ ఉండి ఇటు సైడ్ రెడ్ ఉంది అనుకో అన్న, దాన్ని కూడా దీనిలాగే తీయొచ్చు. తీయగానే ఇటు వెళ్ళిపోదు, లాక్లోంచి బయటకు వస్తుంది. అంటే నా దృష్టిలో లాక్లోంచి బయటకు వస్తుంది. చాలా సింపుల్. ఇది ఇక్కడ ఈ మిడిల్లోకి రావాలంటే ఈ మిడిల్స్ ఉన్నాయి కదా, ఈ మిడిల్స్లోకి రావాలంటే చాలా సింపుల్. ఉన్నది ఇటు కాబట్టి రైట్ సైడ్ డౌన్ అయ్యింది అన్న. వన్ టైము లెఫ్ట్ వేసి రైట్గా అప్ అయ్యింది. ఇప్పుడు పై 2 ఉన్నాయి కదా, ఈ 2 ఏమో లెఫ్ట్ వేసి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, దీన్ని కలపండి అన్న, కలిసిపోద్ది. ఇగోండి చూపిస్తాను చూడండి. ఇగోండి రెడ్ గ్రీను ఇక్కడ ఉండాల్సింది ఇక్కడికి వచ్చింది చూసారుగా, దాన్ని లాక్లో నుంచి బయటకు వచ్చిందని నేను అనుకుంటాను. అంటే నా దృష్టిలో లాక్లో నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు పైన రెడ్ ఉంది కాబట్టి
రైట్ సైడ్ వేయండి. ఇప్పుడు కలవాల్సింది ఇటు కాబట్టి లెఫ్ట్ సైడ్ది డౌన్ చేసి డౌన్ది లెఫ్ట్ వేసి లెఫ్ట్ తప్పేయండి అన్న. ఇప్పుడు మళ్ళీ 1 టైం ఇటేసి రైట్ది డౌన్ వేసి డౌన్ది రైట్ వేయండి అన్న. ఇప్పుడు రైట్ది అప్ వేయండి అన్న, కలిసిపోద్ది. గ్రీను అదే రెడ్ గ్రీన్ కలిసిపోద్ది. అలాగే దీన్ని కలపండి అన్న. చాలా సింపుల్ ఇందా చెప్పాను కదా, దాని ప్రాసెస్సే చాలా సింపుల్ అన్న. సెకండ్ లేయర్ కూడా చూడండి, నేను చూస్తాను, గమనించండి. ఇక్కడ బ్లూ ఆరెంజ్ ఉంది కదా, ఇదిగోండి బ్లూ ఆరెంజ్ చెప్పాను కదా. ఒక ఫేస్ టు ఫేస్ చేయకుండా ఒక ఇటు తిప్పుకోండి. ఇటు ఉంది కాబట్టి ఒకవేళ ఇటు ఉంది అనుకోండి, ఇటు తిప్పుకోండి. నాకు ఇటు ఉంది కాబట్టి ఆరెంజ్ 1 టైం ఇటు తిప్పుకున్నాం. మళ్ళీ రైట్ది డౌన్ వేసి డౌన్ది రైట్ వేసి మళ్ళీ రైట్ తప్పేసాం. మళ్ళీ 1 టైం ఇటు వేసుకున్నాం. ఇప్పుడు 1 టైం వేసుకున్న తర్వాత మళ్ళీ లెఫ్ట్ది డౌన్ వేసి దీన్ని కలిపాను, కలిసిపోయింది. ఇదిగోండి అన్న. మళ్ళీ అక్కడ ఆరెంజ్ గ్రీన్ వచ్చింది. ఆరెంజ్ గ్రీను లేదన్న అక్కడ. ఇదిగో లాక్లో ఉంది ఆరెంజ్ గ్రీను. ఇందాక చెప్పిన ప్రాసెస్ అన్న. 1 టైం డౌన్ చేసి అది రైట్ సైడ్ డౌన్ చేసి డౌన్ది లెఫ్ట్ వేసి రైట్ది అప్ అయ్యింది అన్న, చెప్పా కదా. ఇప్పుడు మళ్ళీ ఇందాక చేసిందే మళ్ళీ 5-2ది లెఫ్ట్ వేసి లెఫ్ట్ది డౌన్ చేసి మళ్ళీ రైట్ అయ్యింది అన్న డౌన్ది. మళ్ళీ ఇది లెఫ్ట్ తప్పేయండి అన్న. ఇగో లాక్లో నుంచి బయటకు వచ్చినట్టు ఇప్పుడు ఉంటుంది చూడండి. ఇగోండి ఆరెంజ్ గ్రీను ఇక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చేసింది, అంటే లాక్లో నుంచి బయటకు వచ్చేసింది అంటే నా దృష్టిలో. ఇప్పుడు ఫేస్ టు ఫేస్ ఉంది కాబట్టి ఫేస్ టు ఫేస్ ఉండకూడదు కాబట్టి 1 టైం సైడ్కి వేసి రైట్ది డౌన్ చేసి డౌన్ది ఏమో రైట్ వేసి అప్ వేసి రైట్ది మళ్ళీ 1 టైం సైడ్కి వేసి మళ్ళీ లెఫ్ట్ది డౌన్ చేసి దీన్ని కలపండి అన్న, కలిసిపోద్ది. ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ అన్నీ కలిసిపోయినాయి. ఇక్కడ ఉంది రెడ్ బ్లూ, ఇవ్వండి అన్న రెడ్ బ్లూ. నాకు రెడ్ ఇటు ఉంది కాబట్టి దిట్ సైడ్ వేస్తున్నా, రైట్ సైడ్ వేస్తున్నా. ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ సైడ్ది డౌన్ చేసి డౌన్ది లెఫ్ట్ వేసి అప్ వేసాను అన్న, లెఫ్ట్ది. ఇప్పుడు మళ్ళీ ఇది ఉంది కదా అన్న, ఎక్కడ ఉన్నది ఇక్కడికి వచ్చింది కదా. 1 టైం ఇటు వేయండి. 1 టైం ఇటు ఎందుకు ఏమంటున్నానంటే అన్న, ఇప్పుడు మళ్ళీ ఎక్కడ ఉందనుకో మళ్ళీ కలిపినట్టే మళ్ళీ అదే కలిసిద్ది కదా, అందుకనే 1 టైం ఇటు వేస్తాం ఇంకో ఎక్కడికి వచ్చింది కలరు. ఇగో ఇక్కడ ఉన్న కలర్ ఇక్కడికి వచ్చింది, అందుకని ఇప్పుడు ఇటు వేసాం కాబట్టి 1 టైం డౌన్ చేసి రైట్ది మళ్ళీ డౌన్ది రైట్ వేసి అప్ అయ్యింది అన్న. ఇగోండి సెకండ్ లేయర్ మొత్తం కలిసిపోయింది, చూసారు కదా. ఇప్పుడు థర్డ్ లేయర్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అన్న. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అన్న. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్లో మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి అన్న, దానికి సపరేట్గా వీడియో చేస్తా. ఉంటానన్న, టాటా.